హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలైట్ కుకింగ్ అండ్ ఆర్ట్స్. ఇవాళ నేను మీకోసం సకినాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటున్నాయండి. ఇది నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ బియ్యపిండి తీసుకున్నాను, రైస్ ఫ్లోర్ అండి. ఇక్కడ నేను నూగులు వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది వేయడం వల్ల. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. ఇక్కడ నేను ఎల్లిపాయ, ఇంకా కారం, పచ్చిమిర్చి, ఉప్పు 3 కలిపి మిక్సీకి వేసుకున్నాను. ఆ పేస్ట్ వేసాను. అది మొత్తం బాగా కలుపుకున్నాక నేను ఇక్కడ మనకి పాలలో ఉన్న మీగడ ఉంటుంది కదండి, ఆ ఫ్రెష్ మీగడ వేస్తున్నాను. అది వేయడం వల్ల మనకి అప్పలో బాగా క్రిస్పీనెస్ పెరుగుతుంది, ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి నేను ఇక్కడ క్రీమ్ యూస్ చేస్తున్నాను. అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అదంతా కలుపుకున్నాక మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి మనం, మరి జోరుగా కలుపుకోకూడదు. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ సకినాలు ఎలా అల్లుకోవాలో చెప్తున్నాను. మనము ఒక ముద్దలాగా తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్నగా చుడుతూ ఉండాలి. ఇంకొకటి కూడా అల్లి చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా వేళ్ళ మధ్య నుంచి అల్లుకుంటూ రావాలి. నేను ఇక్కడ ఒక 4 లేయర్స్ అలా చేస్తున్నాను. మీకు ఒకవేళ చిన్నగా కావాలనుకుంటే ఒక లేయర్ తగ్గించుకోండి, పెద్దగా కావాలనుకుంటే ఇంకొక లేయర్, ఒక 2 to 3 లేయర్స్ అలా పెంచుకోవచ్చు. అది మన ఇష్టం అండి. కానీ ఎడ్జెస్ దగ్గర కొంచెం గట్టిగా ఒత్తాలి, దానివల్ల మనకి అప్ప విడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేస్తే. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇంతకు ముందే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాం. అందులో ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అండి. నేను ఇప్పుడు అందులో ఒక్కొక్క సకినం వేస్తూ ఉన్నాను. మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ అలా చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదండి, కాబట్టి మనం టేస్ట్కి సరిపడా అన్నీ చూసుకోవాలి. మనకి ఇది చేసుకుంటే ఒక 1 month దాకా మంచిగా ఉంటాయండి, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి స్నాక్స్ టైంలో అలా తినవచ్చు, చాలా బాగుంటుంది. మనకి ఇవి ఎప్పుడు కాలాయి అని తెలుస్తుంది అంటే ఒకసారి తిప్పేసుకున్నాక మనకి బుడగలు ఆగిపోతాయండి, బుడగలు రాకుండా ఉంటాయి. అప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ రెడ్ కలర్లో వస్తుంది. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఆ అప్ప మీద ట్యాప్ చేస్తే గట్టిగా సౌండ్ వస్తుంది, అప్పుడు బాగా కాలినట్టు అర్థం. చూడండి ఫ్రెండ్స్, మనకి బుడగలు తగ్గిపోతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. చూడండి, ట్యాప్ చేస్తే సౌండ్ వస్తుంది. ఈ రకంగా కాలాలి. ఇప్పుడు మొత్తం తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా వస్తున్నాయండి, చాలా బాగుంటుంది. మనం ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసాం కదా, ఆ టేస్ట్ కూడా తెలుస్తుంటుంది మనకి. మీరు కూడా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే సకినాలు రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఈ వీడియో ట్రై చేస్తే మాకు కామెంట్ రూపంలో తెలపండి.